బుద్ధి చెప్పమని పిలిపిస్తే మీరు తన్నుకు చావండి వెళ్ళిపోతోందేంటి? శృతిని ఈవిడ తిడితే మీనాని దూరం పెడుతుందనుకున్నాను. వాళ్ళిద్దరికీ గొడవలు అవుతాయి అనుకున్నాను. కానీ ఇప్పుడు ఏం చేసేది? హలో, కళ్యాణేనా మాట్లాడేది? మీరెవరు? ఇక్కడ ఒక ఆవిడ పడిపోయిందండి. ఆవిడ పేరు సుగుణమ్మంట. ఎప్పుడు? ఎక్కడ? ఇక్కడ హాస్పిటల్ అడ్మిట్ చేశారండి. త్వరగా రండి. ఇప్పుడు వస్తున్నాను. శృతి వాళ్ళు అమ్మించిన డోస్ కి మొహం మాడిపోయింది. మొహం కడుక్కోవడానికి వెళ్ళింది. నేను అర్జెంట్ గా వెళ్ళాలి. ఒక క్లయింట్ వెయిట్ చేస్తున్నారు. అమ్మాయి ఎండలో వెళ్ళినందుకు బాగా ట్యాన్ అయింది. కొంచెం ఫేషియల్ చేసి వెళ్ళొచ్చుగా. వచ్చాక చేస్తానంటీ. ఇప్పుడు వెళ్ళకపోతే ఒక వాల్యుబుల్ కస్టమర్ ని మిస్ అవుతాను. ఆ కస్టమర్ వాల్యుబుల్ కస్టమరా? అంటే నేను వాల్యూ లేని కస్టమర్నా? నీ ఇంటి గొడవ ఎప్పుడు ఉండేదే కాని రాక రాక పిల్లలు వస్తున్నారు. ముందు వాళ్ళకి డాన్స్ నేర్పించు. పిల్లలు అందరూ వచ్చి ఎవరి ప్లేసుల్లో వాళ్ళు నిలబడండి. రండి. అయిపోయింది. తమరి ప్రతాపం అర్థమైపోయి ఇది అయ్యే పని కాదులే అని వెళ్ళిపోయి అంటారు. అంతలేదు. ఆ అబ్బాయి పేరేంటి? ప్రేమ్ కుమార్. చాలా మర్యాదస్తుడు. నీ కోడళ్లే నీకు మర్యాద ఇవ్వటం లేదు. ఇంకా వాళ్లేమిస్తారులే. నీకు తర్వాత క్లాస్ తీసుకుంటాను. నువ్వు వెళ్ళి దూరంగా నిలబడు. నీ నోరు బాగా నాట్యం చేస్తోంది. నేనొచ్చి తాళం వేస్తా. మాస్టర్ గారు, వాళ్ళిద్దరు బ్యాగులు ఇక్కడే ఉన్నాయి. బ్యాగులు ఇక్కడ పెట్టి వాళ్ళు ఎక్కడున్నారు? బాబు ప్రేమ్ కుమార్. రాధిక. కోమోక్షి. ప్రేమ్ కుమార్. ఇప్పుడు దొరికిపోతాను. ఏం పర్లేదు పదా. వాళ్ళు నా స్టూడెంట్స్ అయితే మాత్రం బయటకు వెళ్లకుండా పైకి తెలుసు. పైన ప్రాక్టీస్ మొదలు పెట్టామంటీ. ప్రాక్టీసా? ఏం ప్రాక్టీసు? ముద్రలు నేర్చుకుంటున్నాం. అక్కడెందుకు చేస్తున్నారు? ఇక్కడ స్థలం లేదా? అంటే మాస్టర్ని కలవడానికి ఎవరో వచ్చారు కదా, డిస్టర్బ్ అవ్వద్దని పైకి వెళ్ళాం. నువ్వేంటి అలా ఉన్నా? చవటలు ఎందుకు పడుతున్నాయి? ఇంతసేపు తనతో ప్రాక్టీస్ చేశాను కదా, పైన ఎండ కూడా ఉంది, అందుకేనేమో. బయట ఎవరితో ప్రాక్టీస్ చేస్తున్నారు? ఇక్కడ మాస్టర్ని నేనున్నాను. నేను చెప్పింది చెప్పినట్టు ప్రాక్టీస్ చేస్తే చాలు. వచ్చి నిలబడండి. ఇవాళన్నీ నాకు ఇలా ఎదురవుతున్నాయేంటి? డ్రైవర్, వాళ్ళ ముందు కారాపో. మీరా? నేనే. బాగున్నారా? నువ్వు ఆ ఇంట్లో ఉన్నంత వరకు ఎవరు బాగుంటారు? నేనేం చేశాను? మీ బాబుకి నేను అడ్డు తగులుతున్నానా? నా కూతురు ఆ ఇంట్లో ప్రశాంతంగా కాపురం చేయడం నీకు ఇష్టం లేదా? ఎవరు మీ నా ఈ మహాతల్లి? నీ గురించి అలా మాట్లాడుతుందేంటి? నా చిన్న తోడికోడలి వాళ్ళ అమ్మ. ఎవరైతే మనకేంటి? ఏం మాట్లాడుతుంది? నేను మాట్లాడుతున్నాను కదక్క. ఏంటి నువ్వు మాట్లాడేది? నేను చెప్పేది పూర్తిగా వినడమే నీ పని. సరే చెప్పండి. శృతితో కలిసి ఇంట్లో బాగా గొడవలు పెడుతున్నావంట. నీలాంటి వాళ్ళతో చేరి నా కూతురు కాపురం కూల్చుకునేలా ఉంది. ఏం నేర్పిస్తున్నావు దానికి? దాని మనసు ఎందుకు చెడగొడుతున్నావు? నేనెవరి కాపురం కూల్చాలి అనుకోవడం లేదు, ఎవరి జోలికి వెళ్ళాలనుకోవడం లేదు. అయినా శృతి చిన్నపిల్లేం కాదు. మంచి చెడు అన్నీ తెలిసిన తెలివైన అమ్మాయి. అలాంటి అమ్మాయి మీలాంటి వాళ్ళ కడుపున ఎలా పుట్టిందా అని నాకు అప్పుడప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది. చూడండి, మీరు అనవసరంగా అపార్థం చేసుకుంటున్నారు. శృతి నేను సొంత అక్కా చెల్లెళ్ళలా ఉంటున్నా. ఏంటి? నువ్వు తనకి అక్కవా? నీ స్టేటస్ ఎక్కడ, మా స్టేటస్ ఎక్కడ? పూలు అమ్ముకునే దానివి నువ్వు నా కూతురికి అక్కవా? కొంచెం మర్యాదగా మాట్లాడండి. పూలు అమ్ముకునే వాళ్ళంటే అంత చులకనగా ఉందా? నిజమే, నేను పూలు అమ్ముకునేదాన్ని. కానీ నా పని నేను చూసుకుని పోతాను. మీలాగా రోడ్ల మీద చిల్లరగా గొడవలు పెట్టుకోను. ఏమ్మా మహాతల్లి, పూలు అమ్ముకునే వాళ్ళు గతి లేని వాళ్ళు అనుకుంటున్నావా? ఒక్క ఫోన్ చేశానంటే మొత్తం పూల మార్కెట్లో పనిచేసే వాళ్ళంతా వస్తారు. నీ ఇంటికి నువ్వు ఇలా మాత్రం వెళ్ళవు. నువ్వు చచ్చాక కూడా ఈ పూలే చల్లుతారు, నోట్ల కట్టలు చల్లరు. అవునులే, మీరంతా ఒకటే కదా. డబ్బున్న మాలాంటి వాళ్ళంటే కడుపు మంట. అంటే ఎక్కువ మాట్లాడుతున్నావు. అక్క 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 అంత పని చేయకు. ఆవిడకి ఎలాగో సంస్కారం లేదు, మనకుందిగా. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? పూలు అమ్ముకుని సంపాదించి వెనకేసుకోవడం కుదరట్లేదని నా కూతుర్ని అమాయకురాల్ని చేసి దాని నుంచి డబ్బు లాగాలని చూస్తున్నావా? ఇంతవరకు ఎంత లాగానో వెళ్ళి మీ కూతుర్నే అడగండి. నా కూతుర్నేంటి అడిగేది? ఆ రోజు మండపంలో నా కూతురు హారం దొంగిలిస్తూ దొరికిపోయావు కదా.
మీ బుద్ధులు ఎవరికి తెలీదు. మర్యాదగా మాట్లాడండి. లేకపోతే ఏం చేస్తావు? ఇక్కడే నీ శవానికి దండేసి పంపిస్తాం. ఏంటి రెచ్చిపోతున్నారు ఇద్దరు? చూడు, నీలాంటి వాళ్ళతో గొడవ పెట్టుకోవడానికి రాలేదు నేను ఇక్కడికి. నా కూతురు కాపురం గురించి మాట్లాడడానికి వచ్చాను. అసలు ఇవన్నీ మీకెవరు చెప్పారు? మీ అత్తే చెప్పింది. నాకు ఫోన్ చేసి పిలిపించి కామాక్షి ఇంట్లో కూర్చోబెట్టి మరీ చెప్పింది. నువ్వు శృతి మైండ్ చెడగొట్టి ఇంట్లో గొడవలు పెంచుతున్నావని చెప్పింది. ఓహో, ఆవిడ చెప్పిందా? మంచిది. ఏం మంచిది? ఎవరికి మంచిది? నీకే మంచిది కాదని చెప్తున్నాను. నీ భర్తకు తాగడానికి డబ్బులు లేకపోతే ఎంత కావాలో చెప్పు, ముష్టి పడేసినట్టు పడేస్తాను. చాలు, ఇప్పటికే చాలా ఎక్కువగా మాట్లాడా. నువ్వెంత, నీ లెక్కెంత? ఇదే మాట ఇంకెవరితైనా అనుంటే ఏం చేస్తావు? శృతి మీద యాసిడ్ పోయాలి అనుకున్న వెధవల్ని ఎలా అయితే ఇటుకరాళ్లతో తరిమి కొట్టానో అలా కొట్టేదాన్ని. ముక్కు మొహం ఏకం చేసేదాన్ని. ఇంకొక మాట ఎక్కువ మాట్లాడమంటే ఇటుకరాలు ఇక్కడే ఉన్నాయి. పోమ్మపా. నువ్వు సరిగ్గా పెంచుంటే నీ కూతురు ఎవరితోనో ఎందుకు లేచిపోతుంది? చిచ్చి, మీలాంటి వాళ్ళతో మాట్లాడటం నాదే బుద్ధి తక్కువ. తక్కువ కాదు, అసలు ఉంటేనే కదా. మీరెందుకు వచ్చారు? ముందు నేను అడిగిన దానికి జవాబు చెప్పు. ఏం లేదండి, పూలు కొనడానికి వచ్చారు అంతే. ఆవిడ పూలతో వెళ్ళడం లేదు, కోపంతో వెళ్తుంది. ఏమనింది? ఆవిడ నన్నే అంటుందండి. ఏంటి మీనా ఇంకా దాచిపెట్టావు? ఎన్నెన్ని మాటలేందో మర్చిపోయావా? అక్క, నువ్వు ఊరుకో. మీనా చెప్తావా లేదా? లేదంటే నేనే వెళ్ళి ఆవిడని అడుగుతా. ఆ, వాళ్ళ కూతుర్ని మీనా చెడగొడుతుందంట. ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. మీనాని దొంగ అనింది. నువ్వు తాగడానికి డబ్బులు లేక డబ్బు కోసం మీనా శృతిని మంచి చేసుకుంటోందని తిట్టింది. మీనా రా వెళ్దాం. ఎక్కడికి? ఆవిడతో మాట్లాడడానికి, గట్టిగా బుద్ధి చెప్పడానికి. అయ్యో, ఆవిడ శృతి వాళ్ళ అమ్మండి, అందులోనూ ఆడమనిషి. మన ఇంటి వెయ్యపురాలు. మీరు ఇలా గొడవ పట్టం బాగుండదు. నన్ను కూడా తీసుకెళ్లు బాలు. నేను కూడా 4 ఇటుకరాలు పట్టుకొస్తాను. అబ్బా, నువ్వు ఆగక్క. ఇలా ఆవేశపడతారని నేను చెప్పలేదు. ఆవేశం మాత్రమే కాదు, రక్తం మరిగిపోతుంది. నా పెళ్ళాన్ని పట్టుకొని అన్ని మాట్లాడుతుందా? నేనేమీ ఊరుకోలేదు, గట్టిగానే అరిచి సమాధానం చెప్పాను. నీకంత గట్టిగా చెప్పినా నేను చెప్పే పద్ధతిలో చెప్తే జీవితంలో నీ జోలికి రాదు. పద. అయ్యో, నా బండి ఇక్కడే ఉందండి. ఏమండి? అక్క, నేను మళ్ళీ వచ్చి తీసుకుంటాను. పద. అయ్యో, ఎక్కడికండి? వాళ్ళమ్మని రెచ్చగొడితే శృతిని ఆవిడ రెచ్చగొడుతుందని, ఇద్దరూ కలిసి మీనా మీద రెచ్చిపోతారని, దాంతో తోడుకోడలు విడిపోతారని, ఇక జీవితంలో శృతి మీనాని సపోర్ట్ చెయ్యదని మాస్టర్ ప్లాన్ చేశాను. ఎగిరి తన్నిపోయింది బియ్యపురాలు. ఏంటి వాళ్ళిద్దరు తొందరగా వచ్చేసారు? రా రవి, పోదాం. తొందరగా వస్తే రానివరేమోనని బయట రోడ్లు పట్టుకుని తిరిగేసొద్దామని. ఇప్పుడు నేను ఏమన్నానని అంత వెటకరంగా మాట్లాడుతున్నావు? ముందెవరు మొదలు పెట్టారు? రవి, నేను అడిగిన దాంట్లో అంత వెటకారం ఉందా? ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీలోని లవంగాలన్నీ కలిపి ఒకేసారి తింటే ఎంత ఘాటుగా ఉంటుందో అంత ఘాటుగా అడిగావు. ఏంటి వాళ్ళు తొందరగా వచ్చారు అనే మాటలో ఇన్ని లవంగాలున్నాయా? లేకపోతే ఇదేమైనా ఆఫీసా? టైంకి లోపలికి, టైంకి బయటికి రావడానికి. ఇక్కడ నుంచి ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ రిజిస్టర్ పట్టుకుని గుమ్మం దగ్గర కూర్చోండి. తలుపుగా ఉంది రవి, నేను వెళ్ళి పడుకుంటాను. శృతి, నీ పిల్ల మాటల్లో లవంగాలు, మిరియాలు, ఎండు మిరపకాయలు, పచ్చి మిరపకాయలు ఇన్ని కనబడుతున్నాయంట్రా? వేరే టెన్షన్ లో ఉందిలేమా. వేరే ఏం జరిగింది? వేరేదే జరిగింది. వేరేదే ఏంట్రా? ఎవరో పని పాట లేకుండా తిని కూర్చునే వాళ్ళు వేరే పుల్లలు పెడుతూనే ఉంటారులేమా. అంటే నన్ను అనేది. ఇప్పుడు నేను నీ పేరెత్తేనా? నేను నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పమ్మా. నేను శృతి వాళ్ళ అమ్మతో మాట్లాడాను. మంచిది. ఏం మాట్లాడుతున్నారా? అడగకపోతే చెప్పవా? రే లవంగాలు, ఇవాడ నీ పెళ్ళ మొగుడు మాటల్లో ఎన్ని గ్రాముల లవంగాలు కనిపిస్తున్నాయేంట్రా? విషయం చెప్పమ్మా. మా అత్తగారితో ఏం మాట్లాడావు? శృతి ప్రవర్తన గురించి. శృతి ఏం చేసింది? మీనాతో కలిసి నాకు మర్యాద ఇవ్వడం మానేసింది. నన్ను పూచిక పుల్ల కింద తీసి పారేస్తోంది. ప్రతిరోజు ఇదే తంతు. అసలు దీనికి మా అత్తకి సంబంధం ఏంటి? కూతురికి బుద్ధి చెప్పడం తల్లి బాధ్యత. ఏదైనా వస్తువు పని చేయకపోతే దాన్ని తయారు చేసిన కంపెనీనే కదా అడుగుతాం. ఆ కంపెనీ ఆవిడేమన్నారు? మీరు తనకు చావండి అని వెళ్ళిపోయారు. ఓ, అదా జరిగింది. అందుకేనా లవంగా నూరుతున్నావు నువ్వు? ఎవరు? డబ్బడమ్మా, డబ్బడమ్మ ఎక్కడా? నీకేమైంది? ఏది జరిగినా అందరూ నా మీద పడతారు. నీకేమైతుందినా? ఏమైందో శృతినే పిలువు, చెప్తాను. ఈవేళ అటో ఇటో ఏటో తేలిపోవాల్సింది. అందరికి నా పెళ్ళం ఒక్కటే కనిపిస్తుందా? ఈవిడన్నదంటే ఒక అర్థం ఉంది. ఇన్నేళ్ళు వచ్చినా ఈవిడికి మెదడు ఎదగలేదు అనుకోవచ్చు. నీ భార్య మీనాతో బానే ఉంటుంది కదా, వాళ్ళ మన తయారైందేంటి? మన తయారైందేంటి?
ఇవన్నీ కాదు, ముందు తాడో పెడో తేల్చుకోవాలి. పదండి. ఏమైందో చెప్పకుండా ఎందుకు శృతి మీద కోపడుతున్నారు? కంపెనీ ఒకటి తయారు చేస్తే వస్తువు ఇంకో రకంగా తయారవుతుందా? తల్లిని బట్టే కూతురు. అయితే నేను వేసిన లవంగాలు బాగానే పడుతున్నాయి. ఇప్పుడు ఎందుకు ఇన్ని లవంగాలు? ఇప్పుడు ఎందుకు ఇలా అరుస్తున్నారు? ఇది నీకు అనవసరమైన విషయం. ఇంట్లో నువ్వు జోక్యం చేసుకోవడానికి కుదరదు. ముందు కూతురు దగ్గరికి వెళ్ళి కడిగి చెల్లెలా కలిసి ఉండేవాడు. వీళ్ళ మధ్య ఏం జరుగుతుంది? ఎన్ని లవంగాలు, ఎన్ని కారాలు, మిరియాలు. అయినా మీ నువ్వు ఉంటావా? నదిలి మామూలు లాగా ఉంటే మర్యాదగా ఉంటుంది. నువ్వు వచ్చిందంట మర్యాద. అసలు మీ అమ్మకి మన ఇంటి విషయాలు ఎవరు చేరేస్తున్నారు? నువ్వే కదా? ఏమనుకుంటున్నావు నువ్వు? అసలు నువ్వేమనుకుంటున్నారా? నువ్వేమనుకుంటున్నావు చెప్పు. ఎలా చెప్తారు మీరు అసలు ఎలా చెప్తారు? నీకు పొగరు, మీ అమ్మకి పొగరు, మీ అయ్యకి పొగరు. ఇక్కడ ప్రభావతి నాట్య ప్రదర్శన స్టార్ట్ చేస్తుంది. పైన వాళ్ళు గొడవ పడుతుంటే ఆనందపడుతూ ఆనంద తాండవమే చేస్తుంది. ఎంతగానం అంటే ఇక్కడ ఫొటోస్ చూస్తేనే అర్థమవుతుంది. ఆనందం పన్నుకొస్తుంది. ఆనందాన్ని ఎలా తట్టుకోనవ్వా? ఏం జరుగుతోంది? బయట ఇది చివరి వరకు వినిపిస్తోంది. గొడవ పడుతున్నారు. ఎవరు వారు? ఆ నలుగురు. ఏ నలుగురు? బాలు, మీనా, రవీష్, శృతి. ఎందుకు? ఆ నలుగురే కారణం. ఏమైంది వాళ్లకు? ఆ నలుగురేనండి. ఏం చేస్తున్నావు? నాకేం సంబంధం లేదు. కొడుకులు కోడళ్ళు గొడవ పడుతుంటే నాకేం సంబంధం లేదంటావేంటి? వాళ్ళేం చిన్నవాళ్ళ, పెద్దవాళ్ళు అయిపోయారు వెళ్ళి ఆపాలి కదా. కదా, వాళ్ళ విషయంలో జోక్యం చేసుకోవద్దు అన్నారు. అంటే తన్నుకొని చస్తున్నా చూస్తూ ఊరుకోమని కాదు. డబ్బుందన్న అహంకారంతో ఏమైనా మాట్లాడొచ్చు అనుకుంటున్నారు. ఇంకోసారి ఆ డబ్బు మన కేర్ చేయకు. ఇంకానా? ఏదో మా సుమతి లాంటిది అనుకున్నాను. చిచి, తల్లి బుద్ధలే కూతురుకొచ్చాయని నాకేం తెలుసు? చూస్తుంటే మొత్తం మా అమ్మలాగే తయారవుతుంది. ఏంటండి ఏం జరుగుతోంది? ఎన్నడూ లేని ఇలా గొడవ పడుతున్నారు. ఎవరు గొడవ పడేది? ఆ ఇద్దరే. రే అసలు ఏం జరిగింది? ఆ ఇద్దరే కారణం. ఎందుకు గొడవ వచ్చిందిరా? ఆ ఇద్దరిని అడగండి. రైట్, ఆటలుగా ఉందా? మీ అమ్మ నలుగురు అంటోంది, నువ్వు ఇద్దరు అంటున్నావు. నా భార్య గురించి ఎవరు తక్కువ చేసి మాట్లాడినా నేను ఊరుకున్నానా? మా ఆయన్ని తక్కువ చేసి ఎవరు మాట్లాడినా నేను ఊరుకున్నావయ్యా. అసలు అసలు ఏం జరిగిందిరా? నాకు చాలా కోపంగా ఉంది. ఇక్కడే ఉంటే ఆ లేచిపోయినోడిని తని నా తంతాను. పైన కడిగేయడం అయిపోయింది. నా కారు కడిగేయాలి. కారు కడుక్కోవాలి నాన్న. కారు. రే బాలు, బాలు. ఏయ్ అగా, ఏంటే ఇంట్లో చిచ్చు పెడుతున్నావా? అవును, ఇందాక కాగడా తీసుకువెళ్ళి చిచ్చుబుడ్డు వెలిగించి వచ్చాను. ఏంటే లవంగాల్లో ఉందా? చిచ్చి, వెక్కరంగా ఉందా? మరి వాళ్ళకి నేనంటే వెటకారంగా ఉందా? ఏదో ఒకే ఇంట్లో ఉంటున్నాం కదా అని ఊరుకుంటుంటే నెత్తినెక్కి నాట్యం చేస్తున్నారు మీలాగా. మీరంటే నేను చచ్చేదాకా మారు. శృతికి ఏమైంది? మీలా తయారైంది. ఏ మధ్యలో నన్ను కలుస్తావేంటే? మీ అంట చూసుకునే కదా అంత పొగురు మీ చిన్న కొడుకుకి. ఏంటి పొగురు వగురు అంటున్నావు? ఏమనుకుంటున్నావు నా గురించి? పొగరనే అనుకుంటున్నాను. రోజు ఈవిడ రాజరాంపాలు పెట్టడం సరిపోలేదా? నువ్వు కూడా మొదలు పెట్టావా? మీ అందరికి ఎలా కనిపిస్తున్నాను? నువ్వైతే పొగరుబోతలాగే కనిపిస్తున్నావు. బాలుకి నీకు తేడా ఉందనుకున్నాను, కానీ బాలు కంటే నువ్వే గయ్యాలా తయారయ్యావు. అవునమ్మా, నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, నీ అంతస్తుకి తగ్గ వాళ్ళతోనే మాట్లాడు అని. ఈ పూలు అమ్ముకునే దాంతో రాసుకు పోసుకు తిరిగితే ఇలాగే చులకం చేస్తారు. ఎన్ని రోజులు నేను మిమ్మల్ని తప్పు పట్టానంటీ, కానీ ఇలాంటి పనికి మీరే కరెక్ట్. నేను మీ మాట వినాల్సింది. నేను ఎప్పుడూ నీ వైపేనమ్మా. నీ మంచి కోరి చెప్తుంటాను, నువ్వే నన్ను అపార్థం చేసుకుంటావు. పోనీలేమ్మా, ఇప్పటికైనా ఎవరు ఏంటనేది నీకు అర్థం అయింది. ఎస్ ఆంటీ, బాగా అర్థమైంది. అవునా? అయితే ఇంకొక విషయం కూడా అర్థం చేసుకో. ఏంటది? ఇక నుంచి చీటికి మాటికి కాఫీ ఇస్తావా మీనా అంటూ నా దగ్గరికి రాకు. ఇదిగో నీకు ఫుల్ గా సపోర్ట్ చేస్తుందే ఈ వెండే అడుగు. తను పూటకో రకం వండి పెట్టు తిండి పెట్టు అని నా దగ్గరికి రావద్దు. ఇదిగో మీ అంతస్తుకు తగ్గ అత్తగారు ఉన్నారు కదా, ఈ వెండే అడుగు, వండి పెడుతుంది. తను మంచిది. ఈవిడ చేతి కాఫీ ఎంతకాలం తాగుతావో, ఎన్నాళ్ళు తాగుతావో, ఎంతకాలం భరిస్తావో నేను చూస్తాను. ఈవిడ చేతి వంట తిని ఎంత బరువు పెరుగుతావో అది చూస్తాను. ఇద్దరు గొడవ పడితే వంట నానెత్తున పడింది. సంగతి తర్వాత ఇక నుంచి ఈ తోడుకోడళ్ళిద్దరు ఉప్పు నిప్పులాగే ఉంటారు, ఎప్పటికీ కలవరు. అమ్మయ్యా. అయింది సార్. నీ లైఫ్ ఎలా ఉంది? ఆమె లేకపోతే ఉండలేను, ఆమె ఉంటే తట్టుకోలేను.
ఇంకా తీయటి గొడవ. కళ్ళు ఎక్కడ పెట్టుకున్నావు? నీ కళ్ళు ఎక్కడ పెట్టుకున్నావు? ఆ పూల గంపలో దాచుకున్నావా? నా పెళ్లికి టైం అవుతుంది. ఉండండి సార్, ఏ పెళ్లి చేసుకుంటారు? పెళ్లి చేసుకుని మేమే సుఖపడతాం. ఇతని పెళ్ళ మాత్రం ఏం సుఖపడుతుందో మనకేం తెలుసు? రాంగ్ రూట్ లో వచ్చినందుకు 500 ఫైన్ ఇస్తున్నాను. 500? ఈయన మా ఆయన సార్. నువ్వు చెప్పిన స్వీట్ టార్చర్ వైఫ్ ఈవిడేనా? మీరింటికి రండి, చెప్తాను మీ సంగతి. ఇప్పటికైనా లైక్ చెప్తే లైక్ చేయండి, నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. ప్లీజ్ అండి, థ్యాంక్ యూ.